మందు తాగే వాళ్ళు మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మందు తాగే వాళ్ళలో గూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్‌గా వచ్చే టైప్ 2 డయాబెటిస్ కాదు. టైప్ 3సి డయాబెటిస్. అసలు ఈ టైప్ 3సి డయాబెటిస్ అంటే ఏంటి? నార్మల్‌గా మీరు మందు తాగే వాళ్ళలో ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంటుంది. ఎవరైతే హెవీగా ఆల్కహాల్ తాగుతుంటారో. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అనే పదం వినే ఉంటారు. అయితే మన బాడీలో ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఈ ప్యాంక్రియాస్ వల్ల ఉత్పత్తి అవుతుంది. సో, ఆల్కహాల్ తాగడం వల్ల ఈ ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. ఇన్సులిన్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అవ్వదు. ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుంది? డయాబెటిస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆ టైంలో వీళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరిగి ఉంటాయి. మరి వీళ్ళకి టాబ్లెట్స్ తోటి తగ్గే ఛాన్సెస్ అసలు ఉండవు. మాక్సిమం ఇన్సులిన్ వాడాల్సింది వస్తుంది. ఎందుకంటే లోపల ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవునప్పుడు ఎలా అయినా బయట నుంచెళ్ళి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. అర్థమైంది గదా! ఇది చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలవదు. సో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. హెల్త్ అవేర్‌నెస్ పెంచండి. థాంక్ యూ.